హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 3D జామెట్రీకి సంబంధించి ఎక్సైజ్ 11.a అనమాట. ఈ ఎక్సైజ్ 11.a లో నుంచి మనకు 1 మార్క్ రానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1 మార్కే కదా తీసేద్దాము అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మనం క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఫస్ట్ మనకు కనపడే క్వశ్చన్స్ ఏంటివి? 1 మార్క్. ఆ 1 మార్క్ కూడా నీకు తెలుసు అని టిక్ చేసుకుంటా వెళ్ళావనుకో, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉంటుంది. నువ్వు ఫస్ట్ చూసినప్పుడే ఇంకా నాకు రాదు 1 మార్క్ రావనుకుంటే గానా ఆ మిస్టేక్ అనేది నీకు లాస్ట్ క్వశ్చన్ వరకు పడుతుంది. కాబట్టి 1 మార్క్ కూడా ఇంపార్టెంట్ మనకి, అది గుర్తు పెట్టుకోండి. ఏదన్నా ఒక్కటితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ 1 మార్క్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిస్ చేయొద్దండి. ఫుల్ ఎక్సర్సైజ్ ఒక్క షార్ట్ లోనే ఉంటుంది, ఏం పెద్ద విషయమే కాదు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ పెట్టిన క్లాస్, ఇంట్రడక్షన్ వినకపోతే ప్లేలిస్ట్ అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఇంట్రడక్షన్ క్లాస్ వింటే గానీ అసలు నువ్వు ఈ లెసన్ కూడా ప్రాక్టీస్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఎగ్జామ్ లో టచ్ చేయొచ్చు 3 మార్క్స్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి చేయండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. విత్ ఆన్సర్లతో సహా నేను పంపించడం జరుగుతుంది. త్వరలోనే 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో అనేది రిలీజ్ చేయబోతున్నాను త్వరలోనే. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 3D జామెట్రీలోని ఎక్సైజ్ 11.a లోని ఫస్ట్ సెక్షన్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్. ఏ పాయింట్ ఈస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. చూడండి, ఈ పాయింట్ ఈస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఆన్ అంటే ఏంటి? దాని మీద అని అర్థం అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ అనేది ఉంది. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ అనేది ఉంది. ఓకే, ఒక పాయింట్ అనేది ఉంది. వాట్ ఆర్ ఇట్స్ వై కోఆర్డినేట్ అండ్ జెడ్ కోఆర్డినేట్స్. అలాగైతే వై కోఆర్డినేట్స్ జెడ్ కోఆర్డినేట్స్ ఏమవుతాయని. 0 ఇక్కడ ఎందుకు? ఆన్ అంటే దీని మీద పాస్ అవుతుంది. అంటే పాయింట్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. అంటే దానికి అర్థమైంది జెడ్ యాక్సిస్ వై యాక్సిస్ 0 ఉన్నట్టు. అదే మనకి ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, ప్లేన్ మీద ఉందనుకోండి, అప్పుడు మనకి అంటే స్పేస్ లో ఉందనుకోండి, మనకు అప్పుడు ఏదో ఒక పాయింట్. కానీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది ఆ పాయింట్. అలాగైతే వై జెడ్ సంగతి ఏంది? 0. కాబట్టి ఇంకా అదే అర్థం. అంటే వాటి మీద ఏం పాస్ అవ్వట్లేదు, అంటే వాటికి సంబంధం లేదు. ఆ పాయింట్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ కామా 0 అనమాట. ఓకే, మొత్తం 3 కోఆర్డినేట్స్. ఇఫ్ ఏ పాయింట్ ఈస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ దెన్ ఎక్స్ y coordinate and z coordinate are ఓకే, ఏమవుతాయి మనకి? జీరోస్ అనేటివి అవుతాయి. ఓకే, క్లియర్. అంటే అయిపోయింది. ఆ ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అవుతే వై కోఆర్డినేట్ ఏమవుతాయి? 0 అవుతాయి. మళ్ళా ఏ పాయింట్ ఇస్ ఎక్స్ జెడ్ ప్లేన్. చూడండి, ప్లేన్ ఇక్కడ మాట్లాడుతుంది. ఎక్స్ జెడ్ ప్లేన్ మీద ఒక పాయింట్ ఉంది. వాట్ కెన్ యూ సే అబౌట్ ద ఇట్స్ వై కోఆర్డినేట్. మరి ఎక్స్ జెడ్ ప్లేన్ మీద ఉంటే బాగుందండి. ఎక్స్ జెడ్ ఇది ఇక్కడ అనింది అంటే దానిలో ఎక్స్ జెడ్ లోపల పాయింట్ ఉంటే అప్పుడు వై కోఆర్డినేట్ ఏమవుతుంది మనకి? 0నే. ఇక్కడ చూడండి, ఎక్స్ జెడ్ మీద ప్లేన్ లో ఇక్కడ ఇందని మాట్లాడడం జరిగింది. అంటే ఆ ప్లేన్ లో మనకి పాయింట్ ఉంటే వై కోఆర్డినేట్ ఏమవుతుంది? 0. ఎందుకంటే మనకి ఇక్కడ వై కోఆర్డినేట్ పాయింట్ లేనప్పుడు మనకి ఏమవుతుంది? 0. అంటే ఎక్స్ కామా జెడ్ కామా 0 అంటే ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం 0 అని రాసేద్దాం. ఇఫ్ ఏ పాయింట్ ఈస్ ఇన్ ద ఎక్స్ జెడ్ ప్లేన్ ఇట్స్ దెన్ ఇట్స్ వై కోఆర్డినేట్ ఆర్ 0 అంతే. అంటే అక్కడ 2 ఉండే కాబట్టి జీరోస్ అని వాడడం, ఇక్కడ ఒక్కటే కాబట్టి మనకు వై కోఆర్డినేట్ సంగతి కాబట్టి 0. అర్థమైందా? అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. దానికి అర్థమైంది మిగతావన్నీ 0 ఉన్నట్టు. అంటే యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతే మిగతావన్నీ 0 ఉంటాయి. అదే ఒక ప్లేన్ లో స్టార్ట్ అయింది అనుకోండి, మిగతాది 0 అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ అనమాట. మనం దీని ఇక్కడ మీకు 2 ఇమేజ్లు కనపడతాయి. ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఇక్కడ ఈ ఇమేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఆర్డినేట్స్ ఎలా ఏర్పడుతుందని ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఇమేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, కొంచెం డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి
ఈ ఇమేజ్ చూడండి, మనము ఆర్డినేట్స్ ఏ కోఆర్డినేట్ లో ఉంటే మనకి ప్లస్లు మైనస్లు ఉంటాయి అనేది ఈ ఇమేజ్ నేను ఇప్పుడు బోర్డు మీద కూడా రాశాను అనమాట. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నేను మళ్ళీ వీడియో లాస్ట్ లో ప్లే చేస్తాను దీన్ని. ఓకే, ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ ది ఆర్డినేట్స్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లైన్. మనకి ఇచ్చిన పాయింట్స్ ఏ ఆర్డినేట్ అనేది చెప్పాలన్నమాట. అంటే మొత్తం 8 కదా మనకు ఉండేది, ఆ 8లో మనకి ఆ సింబల్స్ ని బట్టి మనం ఏమవుతుంది ఆర్డినేట్ అనేది మారుతుంది. ఇప్పుడు చూడండి, మనకి 2 డైమెన్షనల్ లో మనకి ఇప్పుడు -2, 3 అని ఇచ్చినారంటే దానికి అర్థమైంది ఇది మైనస్, ఇది ప్లస్. మైనస్ నంబర్ ఇక్కడ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఉంటుంది, అంటే ఇది ఎక్స్, ఇది వై కాబట్టి అంటే సెకండ్ కోఆర్డినేట్ ఇది. అలా సెకండ్ కోఆర్డినేట్. ఒకవేళ ప్లస్ నంబర్ ఇచ్చారనుకోండి ఇది ఫస్ట్ కోఆర్డినేట్. అదే ఒకవేళ మైనస్ ఇచ్చినారనుకోండి ఇది థర్డ్ కోఆర్డినేట్. ఒకవేళ ప్లస్ మైనస్ ఇచ్చినారనుకోండి అది ఫోర్త్ కోఆర్డినేట్. ఇలాగని ఇక్కడ మనము ఏంటి ఆర్డినేట్స్ అని మాట్లాడతాం అనమాట. ఇట్లా మొత్తం 8 ఉంటాయి. ఆ 8కి సంబంధించి ఆ పాయింట్ ని బేస్ చేసుకొని మనం ఏ ఆర్డినేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్, ఇలా చెప్తాం కదా. ఇలా ఇక్కడ కూడా ఈ సేమ్ ఇది అనమాట. 3D లో కూడా 1, 2, 3 చూడండి, 1, 2 అంటే మొత్తం ఎక్స్, వై, జెడ్ మొత్తం 3 పాయింట్స్ ఏమైనా ప్లస్ లైన్ అంటే ఏ కోఆర్డినేట్ 1 కి సంబంధించి ద పాయింట్ 1, 2, 3 లైన్స్ ఆన్ ద కోఆర్డినేట్ ఆర్డినేట్ 1 అనమాట. ఓకే, సొల్యూషన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, 4, -2, 3 అంటే ప్లస్ ప్లస్ అంటే ఫోర్త్ కోఆర్డినేట్ కాబట్టి ద పాయింట్ 4, -2, 3 లైన్స్ ఇన్ ఆర్డినేట్ 4 అనమాట. ఓకే, 4. తర్వాత ప్లస్ మైనస్ దేనికి వస్తుంది మనకి 8 అనమాట. కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది, ద పాయింట్ ఇది 4, -2, -5 లైన్స్ ఇన్ ఆర్డినేట్ ఎంత మనకి 8. ఓకే, తర్వాత ప్లస్ మైనస్ ఏంది మనకి ఫిఫ్త్ కోఆర్డినేట్. అర్థమైందా? కాబట్టి అంటే మనము 2D లో సింపుల్ గుర్తించగలం అంటే దీంట్లో 3D లో కాబట్టి మనకి ఇమాజినేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే 4, 2, -5 లైన్స్ ఇన్ ఆర్డినేట్ దేంట్లో మాట్లాడినాం ప్లస్ మైనస్ ఫిఫ్త్ కోఆర్డినేట్ కదా కాబట్టి ఫిఫ్త్ కోఆర్డినేట్. ఓకే, మళ్ళీ ఇది సొల్యూషన్. ఇక్కడ చూడండి ఏంది మైనస్ ద పాయింట్ -4, 2, -5 చూడండి మైనస్ ఏది సిక్స్త్ క్వాడ్రేట్ లైన్స్ ఇన్ క్వాడ్రేట్ ఏది మనకి సిక్స్త్ కదా సిక్స్త్ ప్లస్ ఏది మనకి సెకండ్ క్వాడ్రేట్ సొల్యూషన్ అంటే ద పాయింట్ ఏది -4, 2, 5 లైన్స్ ఇన్ ఆర్డినేట్ ఏంటి మనకి ఏమొచ్చింది సెకండ్ క్వాడ్రేట్ ఏది సెకండ్ క్వాడ్రేట్ వచ్చింది కాబట్టి సెకండ్ క్వాడ్రేట్ సారీ క్వాడ్రేట్ కాదు ఆర్డినేట్ ద పాయింట్ ఏది -3, -1, 6 అంటే మైనస్ ప్లస్ వచ్చింది మైనస్ ప్లస్ దేనికి వస్తుంది మనకి థర్డ్ ఆర్డినేట్ కాబట్టి లైన్స్ ఇన్ ఆర్డినేట్ ఎంత థర్డ్ ఇది కాబట్టి థర్డ్. ఓకే 2 -4 -7 ఇక్కడ చూడండి +2 మైనస్ అంటే ప్లస్ మైనస్ దేనికి వస్తుంది ఎయిత్ క్వాడ్రేట్ కాబట్టి సొల్యూషన్ అంటే ద పాయింట్ ఇది 2, -4, -7 లైన్స్ ఇన్ ఆర్డినేట్ మనకేంది ఎయిత్ క్వాడ్రేట్ అనమాట. ఓకే ఇలా అనమాట అంటే మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏం లేదు ఈ నంబర్ ఇవ్వడం జరుగుతుంది మనం ఏది అని మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్ చేయాలనుకుంటే లాస్ట్ దాంట్లో అన్ని ప్లస్లు మళ్ళీ మైనస్లు. ఓకే ఇక్కడ 2 ప్లస్లు 2 మైనస్లు 2 ప్లస్లు 2 మైనస్లు. ఓకే ఇక్కడికి వస్తే ప్లస్ ఇక్కడ చూడండి మీకు ఇది అర్థం అవ్వాలంటే లాస్ట్ లో ప్లస్ ఫస్ట్ లో ప్లస్ పెట్టేసి 2 మైనస్లు మధ్యలో 2 ప్లస్లు ఇలా గుర్తు పెట్టుకోండి. ఇది చాలా సింపుల్ గానే ఏం అక్కర్లేదు ఏమంటే మనం 2D లో అయితే సింపుల్ గా గుర్తిస్తాం అనమాట. ఇగో ఆడ ఇమేజ్ కనపడుతుంది అలా ఉంటుంది మనకి నేను చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ క్లాస్ లో పూర్తిగా దీని గురించి కాబట్టి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించు కానీ ఆ టేబుల్ మాత్రం ఎంటర్ రఫ్ లో ఎన్నిక వేసుకొని దానికి సంబంధించిన ఆర్డినేట్ రాసేసేయండి 1 మార్క్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్ ఈ ఎక్సర్సైజ్ అంతా ఇంపార్టెంట్ మనకి 1 మార్క్ రానికి అవకాశం ఉంటుంది. ఇవి అర్థమైతే 2 మార్క్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి 4th క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఆ బ్లాంక్స్ అనేవి చేయాలి.
ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ టేకెన్ టుగెదర్ డిటర్మైన్ ఏ ప్లేన్ నో యాజ్. ఇక్కడ ఏంది చెప్పడం జరుగుతుంది అంటే ఇది ఎక్స్ జెడ్ వై కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఓకే వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కదా. టేకెన్ టుగెదర్ ద డిటర్మైన్ ద ప్లేన్ నో యాజ్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద మాత్రమే మనకి ఒకవేళ పాయింట్ గానీ ఏర్పడింది అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే ఏ ప్లేన్ లో ఏర్పడుతుంది, ఎక్స్ వై ప్లేన్. అంటే ఇంకా ఆన్సర్ ఏం లేదు. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ టేకెన్ టుగెదర్ డిటర్మైన్ ఏ ప్లేన్. ఇప్పుడు ఈ ప్లేన్ ఏమంటాం మనము, ఎక్స్ జెడ్ ప్లేన్ అంటాం. మరి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ జెడ్ వై ప్లేన్ ఏమవుతుంది, మనకు మొత్తం 3 ప్లేన్స్ అని చెప్పడం జరిగింది. ఏది ఎక్స్ జెడ్ ప్లేన్, జెడ్ వై ప్లేన్, వై జెడ్ ప్లేన్ అని మొత్తం 3 కదా. మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ వై ప్లేన్స్ అయినప్పుడు వాటిని ఏమవుతుంది, ఎక్స్ వై ప్లేన్ అంతే ఇంకా. ఓకే ఓకే అయిపోయింది. తర్వాత ద కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్, ఇది ఎక్స్ వై ప్లేన్ అనమాట. ద కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ ఎక్స్ వై ప్లేన్ ఆర్ ఫార్మ్. అంటే ఇప్పుడు చూడండి ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ద కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్, ఒక పాయింట్ అనేది ఇన్ ద ఎక్స్ వై ప్లేన్. అంటే ఎక్స్ వై ప్లేన్ మీద ఒక పాయింట్ అనేది ఉంది ఇన్ ద ఎక్స్ వై ప్లేన్ ఆర్ ద ఫార్మ్. అప్పుడు ఆ ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ వై, అలాగే ఇక్కడ జెడ్ యాక్సిస్ అని లేదు కాబట్టి 0 అయిపోయింది అంతే ఆన్సర్. అక్కడ ఏంది ఆ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ వై ప్లేన్ మధ్యలో మనకు ఒక పాయింట్ ఏర్పడితే ఆ పాయింట్ అనేది ఏమవుతుంది, జెడ్ యాక్సిస్ ఉండదు కాబట్టి 0 అవుతుంది. ఓకే ద కోఆర్డినేట్స్ ప్లేన్ డివైడ్ ద స్పేస్ ఇంటూ ఆర్డినేట్స్. మొత్తం ఎన్ని ఆర్డినేట్స్ మనకి 8 కదా, కాబట్టి 8 అంతే అయిపోయింది. అంటే మొత్తం ఎన్ని, ఇప్పుడు మీరు ఒక రూమ్ ని గమనించండి, మొత్తం మూలలు ఎంచండి 1 2 3 4, మళ్ళా 1 2 3 4 అంటే మొత్తం ఎన్ని అయినాయి, 8 అయినాయి కదా. ఆర్డినేట్స్ మొత్తం ఎన్ని ఉంటాయి మనకి 3D లో, మనకి మొత్తం 8 ఇంకా అంతే అనమాట. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. ఫిఫ్త్ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫిలింగ్ ద బ్లాంక్స్. ఇక్కడ బ్లాంక్స్ అనేవి ఫిలింగ్ చేయాలి. ఓకే ద పాయింట్ ఎక్స్ ఎక్స్ 0 0 లైన్స్ ఆన్ డాష్ యాక్సిస్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నంబర్ 1. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఎక్స్ 0 0 అంటే ఏంటి, దానికి అర్థం ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది, వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీద పాస్ అవ్వట్లేదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ అవుతుంది అంతే. అది చూడండి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, దానికి అర్థం అది ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది, మిగతా రెండింటి మీద పాస్ అవ్వట్లేదు, ఎందుకంటే 0 ఉన్నాయి కాబట్టి యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతే ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. ద పాయింట్ వై 0 ఎక్స్ జెడ్ వై 0 వై 0 అంటే వై యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతున్నది, మిగతా వాటి మీద పాస్ అవ్వట్లేదు కాబట్టి వై యాక్సిస్. ద పాయింట్ మళ్ళీ సేమ్ అంతే. ఇక్కడ చూడండి ఎక్స్ జెడ్ వై, ఇప్పుడు జెడ్ యాక్సిస్ మీద మాత్రమే ఆ పాయింట్ అనేది పోతుంది, అంటే దానికి అర్థమైంది జెడ్ యాక్సిస్. ఓకే నెక్స్ట్ ద పాయింట్ ఎక్స్ వై 0 లైన్స్ ప్లేన్. ఇక్కడ యాక్సిస్ అడిగినారు, అప్పుడు ఇప్పుడు ఆ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అయింది అనుకోండి ఆ పాయింట్, ఇచ్చిన పాయింట్, అప్పుడు అది ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఇప్పుడు వరకు. కానీ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎక్స్ వై అంటే 4th క్వశ్చన్, ఎక్స్ వై జెడ్ ఎలాగైనా రాసుకోవచ్చులేండి. ఏ పాయింట్ ఎక్స్ వై ప్లేన్ లో మాత్రమే పాయింట్ ఉంది, అలాంటప్పుడు ఆ ప్లేన్ ఏమవుతుంది, ఎక్స్ వై ప్లేన్ అవుతుంది. అంటే ఎందుకంటే జెడ్ యాక్సిస్ జెడ్ ప్లేన్ మీద పాయింట్ అనేది లేదు కాబట్టి. ద పాయింట్ ఎక్స్ ఇక్కడ చూడండి ఎక్స్ 0 జెడ్ అంటే 5th ఆన్సర్. అంటే ఇప్పుడు మనకి 5th ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఎక్స్ 0 జెడ్ అంటే వై యాక్సిస్ మీద పాస్ అవ్వట్లేదు, అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీద మాత్రమే ఒక పాయింట్ ఉంది, అలాంటప్పుడు ఏమవుతుంది ఎక్స్ జెడ్ ప్లేన్. అంటే ఆన్సర్ అయిపోయింది. ఓకే మనకి అది చెప్పిన కండిషన్ అనేది అర్థం అవ్వాలి. ఇక్కడ ఏమని ఇవ్వడం జరిగింది, వాటి మీదనే, అంటే మిగతా వాటి మీద ఏం పాస్ అవ్వట్లేదు, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీద మాత్రం పాస్ అవుతే అవి ఏం యాక్సిస్ అవుతాయి అన్నారు, రాసేసాం. ఇక్కడ ఏంది
ఇక్కడ మొత్తం మనకు 3 ప్లేన్లు, ఆ 3 ప్లేన్ లో మనకి ఒక 2 దాంట్లో మాత్రమే పాస్ అవుతే ఆ ప్లేన్ ఏమంటాం, XY ప్లేన్ అంటాం. ఇక్కడ ఇగో ఈ పాయింట్ ఇక్కడ పాస్ అయింది అనుకోండి, YZ ప్లేన్ అంటాం. ఒకవేళ ఇక్కడ పాయింట్ ఉంది అనుకోండి, YZ ప్లేన్ అని మాట్లాడతాం అనమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా. దీని తర్వాత ఎక్సైజ్ 11.B అనేది రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, మర్చిపోద్దండి. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.